హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇన్ని రోజులు ఉద్యోగం చేస్తామని చాలామంది భావిస్తున్నారు. దీంతో సొంత వ్యాపారానికి మొగ్గు చూపుతున్నారు. చిన్నదైనా పెద్దదైనా తమ సొంత కాళ్లపై నిలబడాలని భావిస్తున్నారు. ఇందుకోసం రకరకాల వ్యాపారాల కోసం అన్వేషిస్తున్నారు. ఇక తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఆర్జించే వ్యాపారాల్లో దీంతో స్టేషనరీలకు డిమాండ్ ఉంది. వీటితో పాటు విద్యార్థుల ఐడి కార్డులు, లామినేషన్లు కూడా ఈ స్టేషనరీలో విక్రయించవచ్చు. ఇలాంటి వస్తువులను స్టేషనరీలో అమ్మడం ద్వారా మంచి లాభాలు ఆర్జించవచ్చు. పట్టణాలకు సమీపంలో ఉన్న స్కూళ్ళు, కాలేజీల వద్ద ఇలాంటి స్టేషనరీలను ఏర్పాటు చేసుకోవాలి. కేవలం స్టేషనరీ వస్తువులు మాత్రమే కాకుండా వీటికి అదనంగా టీ-షర్ట్స్, క్యాప్స్, హ్యాండ్ బ్యాగ్ వంటి విద్యార్థులు ఇష్టపడే వస్తువులను సైతం కొనుగోలు చేయొచ్చు. ఇక విద్యా సంస్థలకు సమీపంలో ఏర్పాటు చేసిన స్టేషనరీలు ఆయా విద్యా సంస్థలతో టైఅప్ కావచ్చు. నోట్బుక్స్ మొదలు పలు ప్రొడక్టులను బల్క్గా అమ్మచ్చు. వీటిపై భారీ లాభాలు ఆర్జించవచ్చు. ముఖ్యంగా పీవీసీ ఐడి కార్డులపై లాభం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ముందు షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద నమోదు చేసుకోవాలి. స్టేషనరీ ప్రారంభించాలంటే 50 నుంచి 60 వేల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. స్కూల్లో, కాలేజీల దగ్గరలో స్టేషనరీలు ఏర్పాటు చేసుకుంటే మంచి లాభాలు ఆర్జించవచ్చు. ఇదిలా ఉంటే నేటి కాలంలో మీకు ఉన్న నైపుణ్యాలు, క్రియేటివిటీ, కొంచెం కష్టపడే మనస్తత్వం ఉంటే చాలు సొంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. బిజినెస్లు అనేక రకాలుగా ఉంటాయి. తక్కువ మంది ఉద్యోగులు, తక్కువ పెట్టుబడితో నడిచే వ్యాపారాలు, అధిక సంఖ్యలో ఉద్యోగులు, ఎక్కువ పెట్టుబడితో నడిచే వ్యాపారాలు ఉంటాయి. ఈరోజు మీరు తెలుసుకునేది బిజినెస్ కిరాణా స్టోర్ వ్యాపారం. ఇది తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే వ్యాపారం. అయితే ఈ వ్యాపారాన్ని విజయవంతంగా నడపాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. కిరాణా స్టోర్ను ఎంచుకునేటప్పుడు అది అధిక జనావాసం ఉన్న ప్రాంతంలో ఉండేలా చూసుకోవాలి. రోడ్డు పక్కన లేదా మార్కెట్కు దగ్గరగా ఉన్న స్థలం మంచిదే. కిరాణా స్టోర్ను ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడి స్థలం, ఫర్నిచర్, స్టాక్ను బట్టి మారుతూ ఉంటుంది. కిరాణా స్టోర్ను ప్రారంభించాలనుకునే వారికి అవసరమైన లైసెన్సులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. వ్యాపార లైసెన్స్, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్, షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్, జీఎస్టీ నమోదు, లీజ్ ఒప్పందం ఇవి కిరాణా వ్యాపారానికి ప్రధాన లైసెన్సులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్